అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చితే మీకు మీ కుటుంబ సభ్యులకి షేర్ చేస్తారని, హైప్ బటన్ ద్వారా మాకు కొంత ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహం మాకు ఒక మనోధైర్యంతో మరింత ముందుకు అడుగులు వేయడానికి ఒక అవకాశం లభిస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బండ బూతులు తిట్టారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు మా అన్న అని చెప్పుకోవటానికి నాకు అసహ్యం వేస్తుంది. విజయమ్మ గారిని అవమానపరుస్తుంటే మౌనంగా ఉన్నావంటే నువ్వు ఆ తల్లి కడుపుని ఎలా పుట్టావు? అంతేకాకుండా నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా, నువ్వు నీ సతీమణి మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. ఎవడో చెంచాగాళ్ళని తీసుకొచ్చేసి ఎవడో చెంచాగాళ్ళతో తీసుకొచ్చి మాట్లాడాల్సినంత పనే ఉంది. నేనేదైనా తప్పు చేసినా, నేనేదైనా తప్పు మాట్లాడినా నేను మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు మీరెందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు అని చెప్పేసి చాలా అంటే చాలా పౌరుష పదజాలాన్ని ఉపయోగించారు షర్మిలారెడ్డి గారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళందరూ వచ్చి మాట్లాడటం పైన కూడా చాలా సీరియస్ అయ్యారు వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఒకసారి షర్మిలా గారు ఏం మాట్లాడుతున్నారో, ఆమె ఎందుకు అంత ఆవేదన చెందాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చూసే ముందు ఒకసారి షర్మిలారెడ్డి గారు ఏం మాట్లాడినటువంటి వీడియోని ఒకసారి మనందరం కూడా చూద్దాం. ఎందుకంటే ఒక స్త్రీకి ఎంతవరకు సహనం ఉంటుందంటే ఆ సహనం దాటిపోయి ఆ పరిధి దాటిపోయిన తర్వాత ఎవరిని కూడా లెక్క చేయరు అనేది వాస్తవ విషయం. కానీ షర్మిల మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యర్థి భార్య అంటే ఒక ప్రత్యర్థిని కుమార్తె అయినప్పటికీ కూడా అది ఏంట్రా పాపం ఇంత అన్యాయం జరిగిందా వీళ్ళకి అనిపించే తట్లు భావన కలుగుతుందంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇది తన పార్టీకి మైనస్ అవుతుందో అనేటువంటి ఆత్మవిమర్శ అయితే ఆయన చేసుకోవట్లేదు. సరే ఒకసారి చూడండి షర్మిల ఏం మాట్లాడుతుంది. గురించి ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలు కాదనుకున్నా, నా భర్తను కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా 3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను మండుటి ఎండలో రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం, సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను, మీరు ఏది చేయమంటే అది చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని నేను. అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. అది రక్త సంబంధం. ఇలా రక్త సంబంధం గురించి మాట్లాడే సిగ్గుండాలి. అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద మీ జాబితాలోకి, మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు. నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో, ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో ఆ రోజు వాస్తవం. ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని అవమానపరిచారో ఆ రోజే మీ పార్టీ పతనం అవటం మొదలుపెట్టింది అని చెప్పేసి కూడా తను మాట్లాడటం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటయ్యానంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని ఈరోజు ఇంతవరకు అడుగులు ముందుకు వేయటానికి ఆ రోజు షర్మిలా గారి పాదయాత్ర కీలకం. దాదాపుగా 3500 కిలోమీటర్ల పైగా కుటుంబ సభ్యులందరినీ వదిలేసి ఆమె పాదయాత్ర చేశారు. ఆ రోజు అందరూ కూడా అన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలారెడ్డి, అన్న వదిలిన బాణం వైఎస్ షర్మిలారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముద్దుల బిడ్డ, రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయి వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇవాళ ఏమంటున్నారు? అన్నకు రివర్స్ అయిన బాణం మేర్సుమల్లి షర్మిలా శాస్త్రి, మేడ్సుపల్లి షర్మిలా శాస్త్రి. అదేంటి రాజశేఖర్ రెడ్డి బిడ్డ, రాజశేఖర్ రెడ్డిగా రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ అని చెప్పిన మీరే కాదు ఈరోజు పలానా అనిల్ శాస్త్రి గారి భార్య ఆమె అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు కూడా అనిల్ శాస్త్రి గారి భార్యే కదా. ఆ రోజు మీకు అవసరం కాబట్టి రెడ్డి తగిలించుకున్నారా? ఈరోజు మీకు అవసరం లేదు కాబట్టి శాస్త్రి పెట్టేస్తున్నారా? రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు పాదయాత్ర చేస్తే పార్టీ జనాలలో ఉంటుంది అని మీ పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి పెద్దలంతా ఆలోచన చేసుకొని ఎస్ షర్మిలారెడ్డి గారు మీరు తప్పనించి మరి ఎవరు పాదయాత్ర చేసిన అంత మైలేజ్ రాదని చెప్పేసి మీ అంతటా మీ అవసరాల కోసం ఆమెను వాడుకున్న మాట వాస్తవం కాదా? ఆమెని పాదయాత్ర చేసిన మాట వాస్తవం కాదా? బై బై బాబు అని క్యాంపెయిన్ చేయించింది మీరు కాదా? 2019 ముందు వరకు కూడా వాస్తవమే కదా? 2019 మీ ప్రభుత్వం గెలిచే నాటికి, అంటే మీ ప్రభుత్వం ఏర్పడే నాటికి వైఎస్ విజయమ్మ కదా మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంది. అలాంటి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమెని మీరు పార్టీ ప్లీనరీ సమావేశం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించి గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం అమానుషం కదా? అన్యాయం కాదా? తల్లిని అలాగా పార్టీ నుంచి బయటికి పంపించేది ఆస్తుల వివాదాలేనా? ఆత్మగౌరవ వినాదాలు ఇక్కడ ఉన్నాయి. ఆత్మగౌరవ సంబంధించినటువంటి అవమానాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కేవలం ఆస్తుల పంచాయతీ కాదు ఇది. ఎవరు ఆస్తులు పంచాలి? జగన్మోహన్ రెడ్డి పంచాలి ఆస్తులు. వాళ్ళకు పంచాల్సినటువంటి ఆస్తుల్ని పంచకుండా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆస్తుల్ని వాళ్ళకి ఇవ్వకుండా, పార్టీలో కష్టపడినందుకు ఆమెకు రావాల్సినటువంటి గౌరవ స్థానాన్ని ఆమెకు లభించనివ్వకుండా ఈరోజు మీరు ఆమె శూర్పణఖ చంద్రబాబు నాయుడు చేతిలో ప్రచార హస్త్రంగా మారింది. బాబు ఉసిగొలిపితే ఆమె మాట్లాడుతుంది అనేటువంటి నిందలేస్తున్నారే, కొంచెమైనా మీకు సిగ్గనిపించట్లేదా? కొంచెమైనా మీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా మాట్లాడతారా? కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా మీరు? ఇదేనా రాజకీయాలలో మీరు నేర్చుకునేటువంటిది? ఇదేనా రాజకీయాలలో మీరు అలవాటు చేసుకున్నటువంటి విధానం? ఎవరి స్వార్థ రాజకీయం కోసం ఈరోజు మీరు షర్మిలారెడ్డిని మాట్లాడుతున్నారు. ఏం షర్మిలారెడ్డిని మీరు మాట్లాడారు? రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు, దొరికితే తీసుకొచ్చుకున్నారు. ఈరోజు షర్మిలారెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి అన్నా అనే పదానికి పనికిరాడు. విజయమ్మని అవమానపరిస్తే, సొంత తల్లి అయితే తల్లిని అవమానపరుస్తాడా? పోనీ తల్లి చెల్లిని అవమానపరుస్తున్న వాళ్ళ పార్టీలో కొనసాగిస్తాడా? రాజశేఖర రెడ్డి గారి భార్యని, రాజశేఖర రెడ్డి గారి పిల్లల్ని అవమానపరిచినటువంటి బొత్స సత్యనారాయణకి ఆ పార్టీలో బీఫామ్ టికెట్ ఇచ్చి ఉత్తరాంధ్రని కట్టబెడతాడా ఆయన చేతిలో? జగన్మోహన్ రెడ్డికి ఆది నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి మీద కోపమే. కేవలం ఆయన పేరు, ఆయన లెగసీని మాత్రమే వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాస్తవ విషయం. ఈ రోజుకి కూడా ఎందుకు ఈ వైసీపీ నాయకులంతా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడవచ్చు కదా. నీకు ఇంత ఆస్తులు ఇచ్చా, ఇంత డివిడెంట్లు ఇచ్చాను, వాస్తవం కాదమ్మా, నేనేమన్నా ఎంఓఈ రాయిచ్చానా, నీకు ఎక్కడ రాయిచ్చాను చూపించమని చెప్పేసి మాట్లాడవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. సత్యమేవ జయతే అయితేనే సాక్షిలో రాస్తానంటారు భారతిరెడ్డి గారు. మరి భారతిరెడ్డి గారు ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి మా ఆస్తులు పంచాయతీలు ఉన్నాయి, షర్మిల ఇది ఆరోపణ చేస్తుంది, ఆ వాస్తవం ఇదిగో ఇవి జరిగింది, పంచాయతీలు జరిగింది, మరి షర్మిలారెడ్డి గారి గురించి కూడా మాట్లాడవచ్చు కదా, సాక్షిలో రాయించవచ్చు కదా. అలా కాకుండా ఎవడో ఎల్లారెడ్డిని, ఎవడో పుల్లారెడ్డిని, ఎవడో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి అక్కడ మాట్లాడిస్తూ వారి చేత నీచమైనటువంటి కథనాలు రాయిస్తున్నారు. సిగ్గనిపించట్లేదా మీకు? మీ రక్తం పంచుకొని పుట్టినటువంటి మీ బిడ్డను అవమానపరుస్తున్నారు. నీ తోడబుట్టి నీ చెల్లెలను అవమానపరుస్తుంటే నువ్వు మానసికమైనటువంటి ఆనందం పొందుతున్నావు. అన్న అనే పదానికి నువ్వు కళంకం తీసుకొచ్చిన మాట వాస్తవం కదా. ఏం షర్మిలారెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేంటి? ఆత్మవిమర్శ చేసుకోండి ఇప్పటికైనా. మీరు వైసీపీ పార్టీ పతనం అవటానికి కారణం అదే. రాజశేఖర రెడ్డి గారి భార్యని అవమానపరిచి మీరు బయటికి పంపించడం అనేది వాస్తవ విషయం. 100% వాస్తవ విషయం.